Hello everyone. Words with 4 letters without symbols. ఆల్రెడీ 2 letters చెప్పాను, 3 letters చెప్పాను. ఇప్పుడు వచ్చేసరికి టాపిక్ ఏంటంటే 4 letters చెప్తున్నాను. దీంట్లోకి వచ్చేసరికి హిందీ వర్డ్ సేమ్, ఇంగ్లీష్ వర్డ్, తెలుగు వర్డ్ రెండు మూడు కూడా ఇక్కడ యూజ్ చేస్తాము. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే షల్గం. ఫస్ట్ ఈ రెండింటిని కలిపి షా అంటాం. ఈ రెండింటిని యాడ్ చేసి షా లా గమ్. ఈ రెండింటిని గా అంటాం కదా, ఇది మా షలగం. షల్గం కి ఇంగ్లీష్ వర్డ్ వచ్చేసరికి టర్నిప్ అనమాట. TURNIP టర్నిప్. తెలుగులో మనం ముల్లంగి అంటాము. లా కింద లావత్ వస్తే లా అంగి, ముల్లంగి అని కాల్ చేస్తాము. సెకండ్ వన్ వచ్చేసరికి ఉపవన్. చూడండి, ఫస్ట్ వన్ ఏమో వు, సెకండ్ వన్ పా, థర్డ్ వన్ వా, నెక్స్ట్ ఏమో ఫోర్త్ వన్ నా. ఉపవన్ అంటాం. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి గార్డెన్ అంటాం. GARDEN గార్డెన్ అంటాం. తెలుగులో తోట, తోట అని కాల్ చేస్తాం అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి అజగర్. అజగర్ అంటే అజగర్ అని కాల్ చేస్తాం. దీన్ని మనం ఇంగ్లీష్ లో పైథాన్, PYTHON పైథాన్ అంటాము. తెలుగులోకి వచ్చేసరికి కొండ చిలువ, కొండ చిలువ, చిలువ అని కాల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బర్తన్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి బా ఉంది, సెకండ్ వర్డ్ రా ఉంది, థర్డ్ వర్డ్ తా ఉంది, ఫోర్త్ వర్డ్ ఏమో నా ఉంది. బర్తన్ అంటాము. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి యుటెన్సిల్స్ అనమాట. UTENSILS అంటే యుటెన్సిల్స్ అంటే పాత్రలు. మనం యూజ్ చేసే గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, మనం దాన్నే పాత్రలు అంటాము. సో పాత్రలు అంటాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి థర్మస్. చూడండి, థర్మస్ అనమాట. థర్మస్ అంటే ఇంగ్లీష్ లో వచ్చేసరికి మనం ఫ్లాస్క్ అంటాం. FLASK ఫ్లాస్క్. తెలుగులో కూడా సేమ్ ఫ్లాస్కే, ఫ్లాస్క్ అంటే మనం వాటర్ తాగుతాం కదా, ఫ్లాస్క్ లో వేసుకొని హాట్ వాటర్, అది కూడా. సో ఆ ఫ్లాస్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సిక్స్త్ వన్ నటకట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, ఇది నటకట్ అనమాట. నట్కట్ అంటే నటకట్ ని మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే నాటీ, NAUGHTY నాటీ అంటాం, కొంటెగా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెవెంత్ వన్ అర్హర్. అర్హర్ అనమాట. అర్హర్ ని మనం ఇంగ్లీష్ లో కూడా సేమ్ అర్హర్ అని అంటాం. ARAHAR అర్హర్ అంటాం. తెలుగులో పావురం బఠానీ. చూడండి, పావురం బఠానీ, పావురం బఠానీ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎయిత్ వన్ హల్దర్. చూడండి, హల్దర్. దీన్నే మనం ఇంగ్లీష్ లో వచ్చేసరికి ఏంటి అంటే ఫార్మర్, FARMER ఫార్మర్ అంటాం. తెలుగులోకి వచ్చేసరికి రైతు అంటాం అనమాట. నెక్స్ట్ నైన్త్ వన్ పనగట్. పనగట్ అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే WELL వెల్ అంటాం. తెలుగులో బాగా. ఓకే, ఏదైనా పని చేసామంటే మనం బాగా చేసాము, ఇలాగా వెల్ డన్ అలా అంటారు కదా. సో మనకి ఏంటి అంటే బాగా చేసాము అనే దానికి మనం వెల్ అనేది యూజ్ చేస్తాం, అందుకే బాగా. నెక్స్ట్ 10th వన్ అచ్చకన్. అచ్చకన్ అనమాట. అచ్చకన్కి వచ్చేసరికి మనము ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఏ లాంగ్ కోట్, ALONG COAT లాంగ్ కోట్ అంటాం. తెలుగులోకి వచ్చేసరికి ఒక పొడవాటి కోటు అంటాం అనమాట. నెక్స్ట్ వన్ 11th వన్ సర్కస్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి సా ఉంది, సెకండ్ వర్డ్ రా ఉంది, థర్డ్ వర్డ్ కా ఉంది, ఫోర్త్ వర్డ్ ఏమో సా ఉంది. సర్కస్ అంటాం టోటల్ గా. ఇంగ్లీష్ లో కూడా మనం ఏంటి అంటే సర్కసే అంటాం. CIRCUS సర్కస్ అంటాం. తెలుగులో కూడా మనం సర్కసే అంటాం. నెక్స్ట్ 12th వన్ అదరక్. అదరక్. దీన్నే మనం ఇంగ్లీష్ లో జింజర్ అంటాం. GINGER జింజర్. అల్లం. లా కింద లావత్ వస్తే అల్లం అంటాం అనమాట. నెక్స్ట్ వన్ దల్దల్. దల్దల్ అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి స్వాంప్ అంటాం అనమాట. SWAMP స్వాంప్ అంటాము. తెలుగులో చిత్తడి నేల. తాకిది తావత్ వస్తే చిత్తడి నేల అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే గర్దన్. ఇదంతా కూడా గా కదా, సో ఈ గర్దన్ అంటాం. ఇంగ్లీష్ వర్డ్ లో నెక్, NECK నెక్. తెలుగులోకి వచ్చేసరికి మెడ అంటాం. అది ఇక్కడ మీరు ఇలా పెట్టేస్తే మేడ అయిపోద్ది, నెక్ కదా, మెడ అని రాస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే దర్పన్. ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ రా, థర్డ్ వర్డ్ పా, ఫోర్త్ వర్డ్ నా. దర్పన్.
దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని అంటామంటే మిర్రర్ అంటాం. MIRROR మిర్రర్ అంటాం. మిర్రర్ అందరికీ తెలిసిందే, మనం తెలుగులో ఏమంటాము అంటే దాన్ని అద్దం అంటాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.